ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 10 మంది చిన్న చిన్న పిల్లలు మరణించారు. దీంతో ఆఫ్ఘన్లు చాలా కోపోద్రిక్తులవుతున్న పరిస్థితి. పాకిస్తాన్ మీద వార్ ప్రకటిస్తారా అన్నట్టుగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి ఎంజీరావు గారు, కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇరు దేశాలు కూడా పరస్పర దాడులు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అంటే ఈ రెండు దేశాల మధ్య శాంతి ఉండదా? భారత్ ఎటువైపు ఉంటుంది? భారత్ పాత్ర ఏంటి దీనిలో? ఎస్ అండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను కొన్ని రోజులు యుద్ధం చేసుకున్నాయి. పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ యోధులు వెళ్ళి పాకిస్తాన్లో సైన్యాన్ని చంపడం ఇవి చేశారు. ఈ దాడులు కొంచెం శాంతి ఒప్పందం కుదురుతుందని పక్కన పెట్టడం జరిగింది. కానీ చాలా అర్ధాంతరంగా ఒక నైట్కి నైట్ పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు F-16లు J-10 లాంటి యుద్ధ విమానాలు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద దొంగ దాడి చేశాయన్నమాట. ఈ దాడి ఎలా ఉందంటే, చిన్న పిల్లలు అంటే ముక్కు పచ్చలు ఆరిన పిల్లలు దాంట్లో చనిపోవడం 10. ఆ శవాలు చూసిన వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘాన్ ప్రభుత్వం చాలా కోపంగా ఉంది. ఏమంటుందంటే, ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి మేము బుద్ధి చెబుతామని. తర్వాత తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్ తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్ అది కూడా ఒకటి మాట్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము పగ తీర్చుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ టచ్ చేసిన వాళ్ళు ఎవరిని కూడా పగ తీర్చుకోకుండా వదిలిన చరిత్ర ఆఫ్ఘాన్ చరిత్ర లేదు. అది అమెరికన్స్ అయినా, ఒకప్పుడు USSR అయినా, బ్రిటిష్ వాడైనా. అది అని ఆఫ్ఘనిస్తాన్ ఏమంటారంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆఫ్ఘనిస్తాన్ని ద క్రిమేషన్ గ్రౌండ్స్ ఆఫ్ ది సూపర్ పవర్స్, గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారు. సమాధులు కట్టింది, ప్రతి అగ్రరాజ్యం అందులో ఓడిపోయిందనమాట. ఇప్పుడు పాకిస్తాన్ మీద రెచ్చిపోతుంది. తాలిబాన్ ఎట్టి పరిస్థితుల్లో మేము బీఫిట్టేట్ సమాధానం, సరైన సమాధానంలో మేము పగ తీర్చుకుంటున్నాం సరైన సమయంలో అని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించిందండి. ఎందుకు ఇది పాకిస్తాన్ ఎందుకు అంత పగబట్టింది అంటే, ఈ మధ్యన ఒకటే జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాను ఇండియాల మధ్య అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు వస్తున్నాయి. రీసెంట్గా పాకిస్తాన్ ఏంటంటే, తన కరాచీ పోర్టు ద్వారా ఆఫ్ఘాన్ ఎగుమతులు దిగుమతులను సస్పెండ్ చేసింది. దీని ద్వారా వెంటనే ఆఫ్ఘాన్ కామర్స్ మినిస్టర్ ఇండియా వచ్చేసి, మనం భారతదేశం ఇరాన్లో డెవలప్ చేస్తున్న సాబహార్ పోర్టు ద్వారా ఇరాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోకి సరుకు రవాణా ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ ఎగుమతులు దిగుమతులు ప్రపంచంతో. దీనివల్ల పాకిస్తాన్ మీద ఆధారపడే విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పటికిప్పుడు ఆఫ్ఘాన్ కామర్స్ మినిస్ట్రీ ఇండియాలోనే ఉండడం కూడా జరిగింది. దీనితో అసూయతో ఆఫ్ఘాన్ల మీద ఈ పాకిస్తాన్ వైమానిక దళం అటాక్ చేయడం జరిగింది. కాబట్టి భారతదేశ పాత్ర ఇక్కడ ఉంది. ఎందుకంటే భారతదేశంతో సంబంధాలు పెంపొందించుకోవడం వల్ల పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మీద దాడి చేస్తుంది. కాబట్టి భారతదేశ రెస్పాన్సిబిలిటీ కూడా ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి రక్షణ కల్పించడం, అవసరమైతే సహాయం చేయడం. ట్రేడ్ పరంగా కూడా $1 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. ఇది పాకిస్తాన్కి అస్సలు నచ్చడం లేదనమాట. అంటే ఆఫ్ఘాన్ ఇండియాల మధ్య సత్సంబంధాలు అనేవి దెబ్బతీయడానికే పాకిస్తాన్ ఈ పన్నాగం చేసింది అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. యోధులు కదులుతున్నారు. జూరాన్ ల్యాండ్ 2600 కిలోమీటర్ల బౌండరీ లైన్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇంకో శాంతి నెలకొల్పడం అనేది ఈ ఆఫ్ఘాన్ పాక్ల మధ్య అసంభవం కూడా. కాబట్టి ఇండియా అనేది ఆఫ్ఘాన్కి ఫుల్ సపోర్ట్గా చేస్తుంది. ఆయుధాల పరంగా, డబ్బు పరంగా, ట్రేడ్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, అక్కడ రీకన్స్ట్రక్షన్ పరంగా దాన్ని తనకు తాను రక్షించుకోవడం విధానంలో భాగంగా భారతదేశం అన్ని విధాలుగా ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి సహాయం చేస్తుంది. అంతర్జాతీయంగా కూడా సహాయం ఇటు ఇరాన్ నుంచి ఇటు రష్యా నుంచి కూడా ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా వచ్చేటట్టు చేస్తుంది. ఇంకా అంతర్జాతీయ సమాజంతో రికగ్నేషన్ అనేది ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి ఇండియా ఇవ్వబోతుంది. ఇది పాకిస్తాన్కి ఆఫ్ఘాన్ల మధ్య పూర్తిగా సత్సంబంధాలు చెరిపోతాయి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ ఎలా చూస్తుందంటే, ఒక పప్పెట్లా చూస్తుంది. మా చేతిలో పనిముట్లా ఉండాలి, మా మీద ఆధారం. బట్ భారతదేశం అలా చూడడంలా, తన తోటి సహోదర దేశంగా ఒక ఇండిపెండెంట్ రాజ్యంగా చూస్తుంది. కాబట్టి ఆఫ్ఘాన్ ప్రజలు మతాలకు అతీతంగా ఇండియాని వాళ్ళు ఫ్రెండ్గా స్వీకరిస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ పని పట్టడానికి ఆఫ్ఘాన్ ప్రభుత్వం రంగంలో దిగింది. ఇక పాకిస్తాన్ని ఇటు ఇండియా ఇటు ఆఫ్ఘాన్ మధ్యలో ఒక దానేమంటారు శాండ్విచ్, రెండిట్ల మధ్యలో నలగడం కామనం. పాకిస్తాన్ బుద్ధి మార్చుకోనంత కాలం ఇంకా అది ఉద్ధరింపబడడం అసాధ్యం.